అప్పుడు ఆ సిరిమల్లె ఓహ సిరిమల్లె చెప్తున్నా నచ్చుమమ్మా నచ్చుమమ్మా నువ్వు చిరపోయి కూస్తున్నావెందుకమ్మా ఎందుకమ్మా మొక్కల్లో మట్టి సూరదలేవాడిగే తోడైనకు వరకొక్క అడిగేదు అయ్యో అడిగేదు అడిగేదు నచ్చుమమ్మా నచ్చుమమ్మా ఇట్లా రాని వచ్చే దగ్గర ఆపు జరిగింది. అలాగే ప్రపంచమైన ఉద్యమం స్టార్ట్ చేసిన పాలన స్టార్ట్ చేసిన స్లాంపు జరిగింది. దాని జరిగినప్పుడు ముగింపున మా అందరం దాని నుంచి మేమంతా కలిసి పాలించుకుని వచ్చిన దగ్గర 7 నెలల గత మీటింగ్ పోవాలంటే ఇవ్వాల తర్వాత తెలంగాణ అన్న బాధ రాసి ఉన్న బాధ వచ్చింది నాకు. అది ఎట్టుందో తెలియదు మనకు. అన్న అయితే రాసింది మొత్తం చెవిడికి నాలుగు ఇక్కడ అన్న గుర్తు చెవిడికి నాలుగు గతంలో రైతులు పాలు వేయాలంటున్నారు. ఇక అన్న నాకు ఎప్పుడు దేవుడు నేను చేసిన మాట కాశీమత గొడవ మాట చేయాల్సిన చోటు తెలియదు. నీ పాట అయితే ముందు నల్లవాళ్ళు గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా పక్క చిక్కిన తుది భక్తుల పాటలు చూస్తారా గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా పక్క చిక్కిన తుది భక్తుల పాటలు చూస్తారా నమ్మక సారత పెట్టిన కట్టి చేతుడి తీరకము వరిగిన తీర జాతకము వరిగిన మట్టి మనిషిని నేను ఈనాటి మన ముఖ్య అతిథులు
అనగానే మనకు ఒక జోష్ వస్తుంది. ఆ జోష్లోకి వెళ్ళి ఎంతసేపు ఎగరాలే, గంతేయాలే, డ్యాన్స్ చేయాలని చూస్తాం. కానీ ఆ పాటలో ఒక్కసారి చరణాలు అర్థం మీరు ఒక్కసారి మళ్ళీ రూమ్లోకి వెళ్ళినాక హెడ్సెట్ పెట్టుకొని వినండి. దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తూటాలకు, ఈ పదాలన్నీ ఒకసారి వినండి మీరు. అవన్నీ విన్నప్పుడు మీకు అర్థమవుతుంది పాట ఎంత ఆవేదనతోటి తన పాటను ఆయుధంగా మలుచుకొని ఎట్లా ప్రజలకు. అదే మన యుద్ధ నౌక గద్దరన్న. మరొకరు నిశ్శబ్దం జహీర్ అలీ ఖాన్ బాయ్. ఒకరు ఆటా పాట, ఇంకొకరు అక్షరం మాట. ఇద్దరు ప్రజాప్రేమికులే. ప్రజలే ప్రాణంగా ఉద్యమాలే ఊపిరిగా సాగిన ఆ పోరాటాల్లో మీరున్న ఈ కాలంలో మీతోటి ఇన్నేళ్ళు కలిసి నడవడం నా జీవితంలో అద్భుతమైనటువంటి మరవలేని రోజులుగా వ్యక్తిగతంగా నేనైతే ఇది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నా. వాళ్ళిద్దరు ఉన్నటువంటి కాలంలో, జహీర్ భాయ్ అదేవిధంగా గద్దర్ అన్న ఉన్నటువంటి కాలంలో వాళ్ళు కలిసి చేస్తున్నటువంటి పోరాటాల్లో నేను ఒక ఉద్యమకారుడిగా వాళ్ళ శిష్యరికంలో ఇలా గద్దర్ అన్నతోటి నాకు ఉన్నటువంటి అనుబంధం 20 ఏళ్ళు. కరీంనగర్ జిల్లా కొయ్యూరులో జరిగినటువంటి ఎన్కౌంటర్లో నల్ల ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి, శీలం నరేష్ చనిపోయిన తర్వాత పెద్దపల్లి నా సొంత గ్రామం, అక్కడికి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ శవాలను పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు గద్దరన్న అక్కడికి వచ్చిందని తెలవగానే, అప్పుడు పెద్దపల్లి స్థానికం కాబట్టి పక్కనే ఉన్న గ్రామం కాబట్టి వెంటనే గద్దరన్న వస్తుందని, ఎందుకంటే అన్న పాటలు విన్నాం కానీ అన్నను ఎప్పుడు చూడలేదు, అన్నను ఎప్పుడు కలవలేదు. మొట్టమొదటిసారి అన్నకు ఆ రోజు హాస్పిటల్ ముందట షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అన్న పాడుతున్నటువంటి పాటకు అన్న పాడుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీతో గొడవపడి రోడ్ మీదకి వచ్చి నీ సంగతి చూస్తా బిడ్డ అని సవాల్ విసిరినట్టుగానే గోసి గొంగడి కట్టడంతో పాట మొదలుపెట్టిండు. పాట మొదలుపెట్టగానే ఆ పాటకు కోరస్ కానిగా నేను అంటే పాటలు ఎప్పటి నుంచో వింటున్నాం కాబట్టి గద్దరన్న పాటల్ని, అప్పుడు చిన్నప్పుడు మా బాల్యంలో ఇతరుల దగ్గర టేప్ రికార్డర్ ఉంటే వాళ్ళ టేప్ రికార్డర్ అడకచ్చుకొని ఒక గంట సేపు పాటలు వినిస్తా అని వాళ్ళను బతిలాడి అడకచ్చుకొని ఆ క్యాసెట్ వేసుకొని ఆ పాటలు వినేది మేము ముఖ్యంగా. అప్పుడు గద్దరన్న పాడుతున్నప్పుడు ఆ పాట కోరసిచ్చాను. ఏం పాట అంటే, ప్రజల కోసం ప్రాణం ఇచ్చినటువంటి వీరులను ఎట్లా చంపుతున్నారనేటువంటి పాట. అప్పుడు వాస్తవానికి ఆ పాట రాసినాక నెల రోజులకే గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి. గద్దరన్నే మాకు స్వయంగా చెప్పిండు. దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన బిడ్డలారా, వీరులారా, శూరులారా, రాడి కల్ల బిడ్డలారా, ఎర్ర పూల దండాలేస్తుమో మా బిడ్డలారా, ఎదల మిమ్ము దాసుకుందుమో మా బిడ్డలారా, ఓరం మీద నడిసేటప్పుడు, వంగినాట్లు వేసేటప్పుడు, కొడవలెత్తి కోసేటప్పుడు, మోపులెత్తి మోసేటప్పుడు, మా మనసులల్లో తలుకుమంటిరో మా బిడ్డలారా. ఇట్లా గద్దరన్న పాడుతున్నటువంటి పాటకు అక్కడ కోరస్ కానిగా నేను పాడి అన్నకు పాడిన తర్వాత దగ్గర తీసుకున్నాడు. ఏం పేరురా నీ పేరు అంటే, అన్న నా పేరు శ్రీనివాస్ అన్న తర్వాత అప్పటి సంది అన్నకు నాకు ఓయూ సీను అనేది తర్వాత పిలిచేది, కానీ పెద్దపల్లి సీను అనేది ఎక్కువ పిలిచేది నన్ను. అన్న ఎక్కడ చూసిన ఆ తర్వాత మళ్ళీ రెండోసారి వరంగల్ ఎనమామల మార్కెట్ యార్డ్లో కామ్రేడ్ ఆర్కే స్తూప ఆవిష్కరణ జరుపుకొని బహిరంగ సభకు ర్యాలీగా ఎనమామల మార్కెట్ యార్డ్కి వస్తుంటే అన్న మళ్ళీ పాటలు పాడుకుంటూ ర్యాలీగా వస్తుంటే మళ్ళీ పక్కన నిలబడగానే, అరే నువ్వు పెద్దపల్లి గారా, పాట పాడరా అన్నాడు. అప్పుడు మళ్ళీ పాట పాడుతూ అన్న కాస్త అలసిపోయింది, అంటే వాళ్ళు నడుస్తూ పరిగెడుతూ వాక్లో వస్తున్నారు. అట్లా గద్దరన్నతోటి మొదలైనటువంటి సహచర్యం విద్యార్థి ఉద్యమంలోకి నన్ను మళ్ళీ తీసుకొచ్చేది. 2006లో ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా
గద్దరన్న జార్జ్ ఫెర్నాండేజ్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ విద్యార్థి సంఘ ఆవిర్భావ సభకి నేను ఒక కరీంనగర్ జిల్లా నుంచి ఒక కార్యకర్తలాగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా తెలంగాణ విద్యార్థి సంఘం ఇన్ఛార్జిగా, జిల్లా అధ్యక్షుడిగా, ఆ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర బాధ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా గద్దరన్న డైరెక్షన్స్ మేరకే తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చాలామంది జేఏసీ మేము పెట్టినాం అసలు జేఏసీ విద్యార్థులకు తెలవాల్సిన విషయం. జేఏసీ చర్చ పెట్టింది కదా, చాలా మంది చెప్తారు, చాలా మంది ఇక్కడ వారందరూ కూడా తెలుసు. దర్వేల్ అన్నాడు, భాస్కర్ అన్నాడు, మందరా దుర్గ భాస్కర్ అన్నాడు, రవాణా అన్నాడు, అందరూ తెలుసు బదిలీకి. ఎందుకంటే చాలా మంది ఎవరో ఆయన కూర్చున్నాడు, ఆయన జీసీ కూర్చున్నాడు, ఆయన పెట్టించాడు, ఆయన జీసీ అని చెప్తున్నాడు. చర్చ మొదలైంది గద్దరాన్ని. ఇంకా విద్యార్థులందరూ ఐక్య సంఘం కట్టాలి, ఐక్య పోరాటాల ద్వారానే తెలంగాణ సాధ్యమనే దాన్ని తన పార్టీ లైన్లో ఉన్నటువంటి నినాదాన్ని పదే పదే చెబుతూ విద్యార్థులందరినీ ఐక్య సంఘటనకు ఉసిగొల్పడానికి కోసం మొత్తంగా చాలా మంది విద్యార్థి నాయకులతో కూడా తను విడిగా పిలుచుకొని మాట్లాడినటువంటి సందర్భం. విద్యార్థి జేఏసీ పుట్టుకకు కూడా చాలా పేర్లు ప్రతిపాదనకు వచ్చినాయి. అప్పుడు ఏం పేరు పెట్టాలన్నప్పుడు ఆల్ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ అని ఒకటి, ఆల్ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్, అట్లా ఉస్మానియా జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి, టీఎస్జేఎస్ అని, ఇట్లా పేర్లు వస్తున్న క్రమంలో ఓయూకి ఓయూజేఎస్ అని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదానికి టీఎస్జేఎస్ అనే పేరును అప్పటికి మనందరం కూర్చొని పెద్ద friends who could not be parted even in death. Gadaranna was always in the front. Zahir Bhai was always behind. He always used to tell us, I don't want to be in the front. Tum log kaam karo, I will be there always with you all. He didn't want any limelight. Many have spoken about Gadaranna today, so I will speak a little about Zahir Bhai, with due respect to Gadaranna. Zahir Bhai was a strategist, an intellectual par excellence. He was a guide and mentor to many of us. I remember that I did not come out for Gadaranna's funeral that day because I'm scared of crowds. I'm an asthma patient. I'm scared of crowds. And I feel that was one of the biggest mistakes I did that day. Because by evening, we got the news that Zahir Bhai passed away. Zahir Bhai's nephew and son have just come. His sons have just come now.